దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 77వ కీర్తన 6వ చరణం. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును. మనము సంతోషంతో ఉన్నప్పుడు పాడే పాటలు వేరుగా ఉంటాయి, బాధలో ఉన్నప్పుడు పాడే పాటలు వేరుగా ఉంటాయి. అయితే ఈ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. ఈ కీర్తనలో మనోవేదనను గురించి, తన యొక్క హృదయాభిలాషను గురించి ఇక్కడ ఆసాపు గారు తెలియజేస్తూ ఉన్నారు. మనకి కొన్నిసార్లు మాటలు కూడా రాని పరిస్థితుల్లో మన మూలుగులను ఉపయోగించి దేవునికి మనం విన్నపం చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును అని ఇక్కడ ఆసాపు గారు అంటున్నారు. రాత్రికాల సమయంలో సాతాను కార్యాలు జరుగుతాయి. అలానే దేవుని యొక్క కార్యాలు కూడా రాత్రికాల సమయంలో జరుగుతాయి. అయితే ఇక్కడ ఆసాపు గారు నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును. నాకు వచ్చినటువంటి మనోవేదన, నేను పాడిన పాట ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. మనము కూడా సంతోషంగా ఉన్నప్పుడు పాడే పాటల కంటే మనము నిట్టూర్పుల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవునికి పాట పాడి ఆ పాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎంతో ఓదార్పు దొరుకుతుంది. పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంత మాత్రమూ పాడదు. ఓ కూని రాగం తీస్తుందేమో కానీ పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు. చాలామంది చీకటి అలుముకుంటే గాని పాటలు పాడటం నేర్చుకోరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముళ్ళుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. దోతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి. ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది. నిజంగానే ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఊరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు. వెలుగు చీకటిలోనే జన్మిస్తుంది. ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది. నటాలి అనే పదవీభ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెదకటానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు. అదో మరపురాని ప్రయాణం. గులాబీ పూల పరిమళ తైలం అంతా దక్షిణ ఐరోపా ప్రాంతాల నుండే ఎగుమతి అవుతుందని నాకు అప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పూలు కోసేవాళ్ళు అర్ధరాత్రి 1 గంటకు మొదలుకొని 2 గంటలకు ముగించేస్తారు. మొదట్లో ఇది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను. వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసిందేమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుంచి 40% పరిమళం తగ్గిపోతుందని. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా నా తండ్రి, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందునని ఆసాపు కీర్తన. దేవా నా తండ్రి, మాకు మామూలుగా ఉన్నప్పుడు పాటలు రావేమో మాలో నుంచి, కానీ చీకట్లు అలుముకుంటే పాటలు పాడటం మాలో నుంచి వస్తాయి. అయ్యా నా తండ్రి, నిజంగానే ఆకాశము మబ్బులు చీకటి ఆవరించే వరకు నాయనా ప్రభా ఆత్మకు తనను ఊరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదా? అవును తండ్రి, మీ ప్రేమను అర్థం చేసుకోలేక, అర్థం కాక దేవా నా తండ్రి, నాయనా ప్రభా చీకటి ఆకాశము మబ్బులు కమ్మిన వేళ అలాంటి సందర్భాల్లో నా తండ్రి అర్థం చేసుకునే వాళ్ళం
మీ వాళ్ళముగా మేము ఉంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, మీ అపారమైన ప్రేమను ఇంకనూ మేము అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి దేవా, రాత్రికాల సమయంలో నేను పాడిన పాట జ్ఞాపకం చేసుకుందునని అయినా ప్రభా ఆసాపు గారు అంటున్నట్లుగా దేవా, రాత్రికాల సమయంలో మేము కూడా బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు అయ్యా నా తండ్రి పాటలను జ్ఞాపకం చేసుకుంటే మాకెంతో ఓదార్పు లభిస్తుంది ప్రభా. అలాంటి ఓదార్పును మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. దేవా వందనాలు ప్రభా. ఎన్ని జీవితాలు చీకటితోటి అలుముకొని ఉన్నాయో అటు జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వాటిలో నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా, రాత్రికాల సమయంలో సాతాను తన క్రియలు జరిగిస్తూ ఉన్నప్పటికీ దేవా, రాత్రికాల సమయంలో నా తండ్రి మీ కార్యాలు అంతకంటే గొప్పగానే జరుగుతున్నాయి ప్రభా. సహాయం చేయండి అయ్యా నా తండ్రి. సాతాను చేతిలో బందీలుగా ఉన్నవారిని విడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, మీ కృపనివ్వండి తండ్రి. మీ ప్రేమను అర్థం చేసుకునేట్లుగా అయ్యా నాయనా ప్రభా, వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. అయ్యా, వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి శక్తిని, బలమును అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.